Hello guys, welcome back to Hemant Tech. Today we are going to discuss about a very important subject, statistics. In this subject we will discuss the topic is axiom of probability. Important for 10 marks question. If in case 10 marks లో మిస్ అయితే ఖచ్చితంగా 4 మార్క్స్ లో ఉంటుంది. ప్రాబబిలిటీ అంటే ఒక ఈవెంట్ జరిగే అవకాశం ఎంత ఉందో సంఖ్య రూపంలో తెలియజేసే కొలత. దీనిని P of A తో సూచిస్తాం. ఇక్కడ A అనేది ఒక ఈవెంట్. ప్రాబబిలిటీ విలువ ఎప్పుడు 0 నుండి 1 మధ్యలో ఉంటుంది. 0 అంటే సంఘటన జరిగే అవకాశం లేదు అని అర్థం. 1 అంటే సంఘటన ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. ప్రాబబిలిటీ యొక్క ప్రాథమిక నియమాలను రష్యా గణిత శాస్త్రవేత్త ప్రతిపాదించారు. వీటిని యాక్సియం ఆఫ్ ప్రాబబిలిటీ అంటారు. నాన్ నెగిటివ్ యాక్సియం ఈ నియమం ప్రకారం ఏ సంఘటన యొక్క ప్రాబబిలిటీ కూడా ఎప్పుడు 0 కంటే తక్కువ ఉండదు. ఫార్ములా P of A greater than or equals to 0. ఎక్స్ప్లెనేషన్ ప్రాబబిలిటీ అనేది అవకాశం కాబట్టి దీనికి నెగిటివ్ వాల్యూ ఉండదు. ఎగ్జాంపుల్, ఒక డైస్ను రోల్ చేసాం అనుకుందాం. ఈవెన్ నెంబర్స్ రావడం అని ఈవెంట్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్స్ ఈక్వల్స్ టు 2, 4, 6. మొత్తం అవుట్కమ్స్ 6 ఉంటాయి అండ్ ఈవెన్ అవుట్కమ్స్ వచ్చేసరికి 3 ఉంటాయి. అందువల్ల P of ఈవెన్ ఈక్వల్స్ టు 3/6. సో ఈక్వల్ టు 1/2. ఇక్కడ 1/2 అనేది 0 కంటే ఎక్కువ కాబట్టి ఈ యాక్సియం సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ వన్, నార్మలైజేషన్ యాక్సియం అంటే మొత్తం ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. ఈ నియమం ప్రకారం శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ ఎల్లప్పుడూ 1 ఉండాలి. ఫార్ములా P of S ఈక్వల్స్ టు 1. ఇక్కడ S అంటే శాంపుల్ స్పేస్. ఎక్స్ప్లెనేషన్, శాంపుల్ స్పేస్ అంటే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్, అందులో ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. అందుకే ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1. ఎగ్జాంపుల్, డైస్ను రోల్ చేస్తే శాంపుల్ స్పేస్ S ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6. సో మొత్తం అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 6. అందువల్ల P of S ఈక్వల్స్ టు 6/6 ఈక్వల్స్ టు 1. కాబట్టి ఈ యాక్సియం కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ వన్, ఎడిషన్ యాక్సియం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఈ నియమం ప్రకారం 2 ఈవెంట్స్ ఒకేసారి జరగలేకపోతే వాటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. అప్పుడు 2 ఈవెంట్స్లో ఏదో ఒకటి జరిగే ప్రాబబిలిటీ వాటి వ్యక్తిగత ప్రాబబిలిటీస్ మొత్తానికి సమానం. ఫార్ములా P of A union B ఈక్వల్స్ టు P of A plus P of B. ఎక్స్ప్లెనేషన్, ఈ ఫార్ములా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. సింపుల్, ఒక డైస్ను రోల్ చేసాం అనుకుందాం. A ఈక్వల్స్ టు 1 రావడం, B ఈక్వల్స్ టు 2 రావడం. ఒకే రోల్లో 1 మరియు 2 రెండు ఒకేసారి రావు. అందువలన ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. P of A ఈక్వల్స్ టు 1/6, P of B ఈక్వల్స్ టు 1/6. ఇప్పుడు P of A యూనియన్ B ఈక్వల్స్ టు 1/6 + 1/6 ఈక్వల్స్ టు 2/6. సో ఈక్వల్స్ టు 1/3. కాబట్టి ఈ యాక్సియం కూడా సాటిస్ఫై అయ్యింది. ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్సియం ప్రాబబిలిటీ. ఇవి ప్రాబబిలిటీ యొక్క బేసిక్ రూల్స్. ప్రాబబిలిటీకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఇవి యూస్ చేస్తాము. స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ వంటి అన్ని గ్రూప్స్లో ది యాక్సియం ఆఫ్ ప్రాబబిలిటీని యూస్ చేస్తారు. కన్క్లూజన్, ప్రాబబిలిటీకి 3 ముఖ్యమైన యాక్సియమ్స్ ఉన్నాయి. నాన్ నెగిటివ్ యాక్సియం, ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కూడా 0 కంటే తక్కువగా ఉండదు. P of A greater than or equals to 0. నార్మలైజేషన్ యాక్సియం, మొత్తం శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడు 1 ఉంటుంది. P of S ఈక్వల్స్ టు 1. ఎడిషన్ యాక్సియం, 2 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కోసం P of A యూనియన్ B ఈక్వల్స్ టు P of A plus P of B. ఈ 3 యాక్సియం ప్రాబబిలిటీ థియరీ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఇవి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంజనీరింగ్ వంటి గ్రూప్స్లో యూస్ చేస్తాము. ఈ 3 యాక్సియమ్స్ను బాగా అర్థం చేసుకుంటే ప్రాబబిలిటీలోని మిగతా కాన్సెప్ట్స్ మరియు థియరమ్స్ను సులభంగా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హేమంత్ టెక్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.